Hi, hello viewers. Welcome to Inspire India Academy. Junior lineman classes update videos అనేవి కేవలం 1499 రూపాయలకే ప్రస్తుతం అందించడం జరుగుతుంది. దీని లోపట పూర్తి స్థాయిగా ఉన్నటువంటి క్లాసెస్ మరియు ప్రత్యేకమైనటువంటి హై క్వాలిటీ వీడియోస్ని ఎన్నిసార్లైనా చూసుకునే విధంగా మరియు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఫెసిలిటీని అందిస్తూ ఈ యొక్క వీడియోస్ని మీకోసం అందించడం జరిగింది. ఈ ఆఫర్ని ప్రత్యేకంగా దాదాపుగా 3500 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని ప్రస్తుతం 1499 రూపాయలకే హోలీ ఫెస్టివల్ ఆఫర్గా మీకోసం అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ను చూస్తూ దాని లోపల ఉన్నటువంటి పూర్తి స్థాయి కంటెంట్ని మీరు నోట్స్ రూపం లోపల రాసుకుంటూ ఫర్దర్ ప్రిపరేషన్ని ప్రారంభించవలసిందిగా కోరడం జరుగుతుంది. సాధారణంగా చాలామందికి డౌట్ ఉండొచ్చు, మనకు అసలు జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ పడుతుందా పడదా అని. రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా ఎన్పిడిసిఎల్ లోపల పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, భారీ స్థాయిలో ఉన్నాయి. నేను ఏదైనా వీడియో చేస్తే 6 నెలలకి 8 నెలలకి సంవత్సరానికని కామెంట్స్ పక్కన పెట్టేసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ కంటెంట్లో పూర్తి స్థాయిలో మీకు అప్డేట్తో కూడినటువంటి వీడియోస్ని దీంట్లో పెట్టడం జరిగింది. మరియు ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పబ్లికేషన్ తరపున మార్కెట్ లోపల ఉంది. ఒకవేళ లేకపోతే మన ఇన్స్టిట్యూట్ మొబైల్కి కాల్ చేస్తే వాళ్ళు పూర్తి స్థాయిగా రెస్పాండ్ అవ్వ మీకు పంపించడం జరుగుతుంది. ఈ కోర్సు కేవలం హోలీ కానుకగా 1499 రూపాయలకి మీకోసం అందించడం జరుగుతుంది. ఇందులో మరి ఏమేం పెట్టారు సార్, ఏమేం వీడియోస్ అనేవి మాకు కల్పించడం జరిగింది అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో చేసినటువంటి మీరు జిఎస్ విభాగంలో 15 మార్కులకి 15 మార్కులు స్కోర్ చేసే విధంగా ఆ జిఎస్ కంటెంట్ను కూడా ఈ యొక్క యాప్ లోపల అందించడం జరిగింది. అదేంటి సార్ అంటే జిఎస్లో కనీసం 2 నుండి 3 మార్కుల వరకు మనకి రీజనింగ్ అంశాలు వస్తాయి. మీరు అన్ని రీజనింగ్ అంశాలు ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి రీజనింగ్ అంశాలు మాత్రమే ప్రాక్టీస్ చేసే విధంగా ముఖ్యమైనటువంటి టాపిక్స్ నుంచి మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో రెగ్యులర్గా వచ్చేటువంటి అన్ని అంశాలన్నీ కూడా దీనిలో మీకోసం ప్రత్యేకంగా ఈ యాప్లో అందించడం జరిగింది. వాటితో పాటుగా డిజిటల్ బోర్డ్ మీద చేసినటువంటి పూర్తి స్థాయి వీడియోస్ని మీకోసం అందించడం జరిగింది. నేను ఎప్పుడైనా సరే లైవ్ క్లాస్ కనుక తీసుకున్నప్పుడు లైవ్ క్లాస్ అనేది కనీసం వీక్లీ వన్స్ ఒకసారి మేము తీసుకున్నప్పుడు ఆ లైవ్ క్లాస్ యొక్క రికార్డింగ్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ చూసుకోకపోయినా కూడా ఆ వీడియోస్ అనేవి అందులో ఉండే విధంగా మీకోసం ప్రత్యేకంగా దీనిలో పొందపరచడం జరిగింది. దాంతోపాటుగా మీకు ప్రతిసారి చూపించినట్టుగానే ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, దాంట్లో టెస్ట్ సిరీస్లు కావచ్చు, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కావచ్చు, దీనిలో ప్రత్యేకంగా టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 అని ఈ వీడియోస్ కావచ్చు. మొత్తం దాదాపుగా 10 టెస్ట్ల వరకు ఇందులో బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం విద్యార్థులకు ఇద్దరికీ సౌలభ్యంగా ఉండడం కోసం అందించడం జరిగింది. డైలీ టెస్టులు కూడా ఇందులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మరియు వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి టాపిక్స్ బ్యాటరీస్ కావచ్చు, మ్యాగ్నెటిజం కావచ్చు, ఏసీ ఫండమెంటల్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్ సంబంధించినటువంటి అంశాలు దీని లోపల అందించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీసీ మిషన్స్ కనుక తీసుకున్నారనుకోండి, డీసీ లోపల 2 రకాలుగా ఉంటాయి. డీసీ జనరేటర్లు ఉంటాయి, డీసీ మోటార్లు ఉంటాయి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అంటే మ్యాథ్స్ అంటే మాకు భయము అనే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని అప్డేట్ వీడియోస్ రూపంలో న్యూ వీడియో అని ఉంది కదా. ఈ న్యూ వీడియో అనేది ఏంటంటే పూర్తి స్థాయి లోపల మనకి సిలబస్ని బట్టి అంటే పూర్తి స్థాయిలో సిలబస్ ఎలా ఉంది ఆ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని దీని లోపల అందించడం జరిగింది. ఇందులోపల ప్రతిదీ కూడా ఒక కాంపౌండ్ జనరేటర్ అంటే ఏంటి, వాటి లాసెస్ ఏంటి అనేటువంటి అన్ని అంశాలు దీని లోపల పొందపరచడం జరిగింది. ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇందులోపల మీరు చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఒక ప్రాబ్లం ఇది వచ్చే వరకు ఆ నెంబర్ ఆఫ్ మోడల్స్ గతంలో ఎలా అడిగాడు, ప్రస్తుతం ఎలా అడగబోతున్నాడు అనేటువంటి అంశాలన్నీ కూడా ఇందులోపల మీకోసం అందించడం జరిగింది. ఈ అప్డేట్ వీడియోస్ని వీలైనంత త్వరగా పర్చేజ్ చేసి ఆ వీడియోస్ వల్ల మీరు ప్రయోజనం పొందవలసిందిగా కోరడం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో వీడియోస్ ఎలా చూసుకోవాలో తెలియని వాళ్ళు, ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు
బుక్స్ పరంగా కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వివరాలు చెప్తారు. ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306కి కాల్ చేయండి. ఓకే రైట్. కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్, ప్రస్తుతం రాబోయేటువంటి క్వశ్చన్స్, మీరు సింగరేణి ప్రిపేర్ అయినా, ఆర్ఆర్బి ప్రిపేర్ అయినా, ఏఎల్పి విభాగంలో లేకపోతే జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రశ్నలే అండి. 12 పోల్లు ఉన్నటువంటి ఇండక్షన్ మోటార్ రోటర్ యొక్క వేగము ఎన్ని పోల్లు అట? ఇక్కడ 12 పోల్లు. మొత్తం పోల్స్ సంఖ్య ఎంత? మొత్తం పోల్స్ యొక్క సంఖ్య అనేది మనకి మొత్తం 12 పోల్స్ ఇచ్చాడు. మరియు రోటర్ యొక్క వేగాన్ని కనుక్కోవాలి. మనల్ని కనుక్కోమన్నది ఏంటిది? రోటర్ యొక్క వేగం. మరియు ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? సప్లయింగ్ ఫ్రీక్వెన్సీ F = 60 హెడ్జెస్ ఇచ్చాడండి. 60 హెడ్జులు ఇచ్చారు. ఇండియాలో అయితే ఏసీ యొక్క ఫ్రీక్వెన్సీ 50 హెడ్జెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకు 12 పోల్లు ఉన్న ఇండక్షన్ మోటార్ రోటర్ యొక్క వేగం, దాని పౌనపున్యం అనేది 60 హెడ్జులు అయినా దాని స్లిప్ యొక్క విలువ, స్లిప్ అనే విలువ 5% అన్నప్పుడు ఆ రోటర్ స్పీడ్ ఎంత? ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో పడతాయి. జాగ్రత్తగా వినండి. ఇందులోపట ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి అంటే ఎన్ఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ఎస్ అంటే సింక్రోనస్ స్పీడ్, అంటే 120 × F/Pగా మనం దీన్ని పిలుస్తాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 120 ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఇచ్చాడు? 60 హెడ్జెస్. టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఇట్ ఈస్ 12. ఈ 12కి 12 10 చూసుకుంటే మనకి 60 × 10 అంటే 600 RPM అనేది రావడం జరుగుతుంది. అంటే సింక్రోనస్ వేగము 600 RPM. ఇప్పుడు మనం బాగా గమనించాలి. ఏదైనా మోటార్ యొక్క విషయానికి వస్తే ఆ మోటార్లో ఉండేటువంటి యోక్ యొక్క కింద భాగంలో ఉండేటువంటి స్టేటర్లో కలిగే వేగాన్ని సింక్రోనస్ వేగము అంటాం. మనకు కావాల్సింది ఏంటిది? రోటర్ వేగం కూడా కావాలి. మరి రోటర్ వేగం కావాలంటే మనకు తెలిసిన సూత్రం ఏంటి? స్లిప్ సూత్రం. స్లిప్ సూత్రం అంటే ఏంటి? ఇక్కడ స్లిప్ ఈక్వల్స్ టు NS - NR/NS × 100. స్లిప్ యొక్క సూత్రం ఏంటండి? NS - NR/NS × 100గా పిలుస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, స్లిప్ యొక్క విలువ దీన్ని బట్టి మనం చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇంకొక సూత్రం చూద్దాం. NR = NS × 1 - S అనేటువంటి స్లిప్ యొక్క ప్రిన్సిపల్ ఆధారంగా మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? మనకు సింక్రోనస్ స్పీడ్ తెలుసు 600, రోటర్ స్పీడ్ కావాలి. ఆప్షన్లో బాగా గమనించండి. మనకు ఒకవేళ ఆప్షన్ అనేది సింక్రోనస్ స్పీడ్ లోపల మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 600 ఇచ్చాడు, రెండవది 575 ఇచ్చాడు, మూడవది 550 ఇచ్చాడు, నాలుగవది 1200 ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్ల లోపల ఈ ఆప్షన్ మరియు ఏ ఆప్షన్ మరియు డి ఆప్షన్లలో విలువ అనేది ఎక్కువ ఉంది మరియు లేదా సమానంగా ఉంది. అలా కాకపోతే బి మరియు సి ఆప్షన్లలో ఇచ్చిన విలువ కన్నా తక్కువ ఉంది. అలా కాకుండా ఒకటే విలువ కనుక వాడు ఇచ్చేది ఉంటే ఆ ఒక్క విలువను ఆధారంగా చేసుకొని మనం డైరెక్ట్గా ఆప్షన్ని దిద్దేయచ్చు. ఎందుకు? మోటార్ కాబట్టి సింక్రోనస్ యొక్క స్పీడ్ అనేది రోటర్ యొక్క స్పీడ్తో పోలిస్తే సింక్రోనస్ స్పీడ్ ఎక్కువగా ఉండి రోటర్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. తద్వారా ఈ ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ అయి ఉంటుంది తక్కువ విలువలో. కాబట్టి రెండు అంశాలు చూసుకుంటే సరిపోతుంది ఏదైనా. ఇప్పుడు చూద్దాం. NR = ఏమవుతుంది? 600 - 1 - S. S అంటే ఎంత? స్లిప్ 5%. 5% అంటే 100లో 5% అని. 5% మీన్స్ 100లో 5% అని. అటువంటి సందర్భంలో మనం 5/100 వేసుకుంటాం. ఇక్కడ NR = ఇది డెరైవ్ చేస్తే 600 - 600 × 5/100 అనే వస్తుంది.
ఇప్పుడు మనకేమైంది, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోయినాయి అనుకోండి, 6×5 అంటే ఎన్ఆర్ వాల్యూ అనేది 600 మైనస్ 30 అంటే వచ్చే విలువ 570 ఆర్పిఎం అంటే 570 ఆర్పిఎంని కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా దేని యొక్క విలువను ఫైండ్ అవుట్ చేసే సూత్రం అండి, స్లిప్ ఆధారంగా రోటర్ స్పీడ్ని కనుక్కోవడం. ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రశ్నలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడతాయి. 1 or 2 మీరు సింగరేణి రాయబోయినా, లేకపోతే సాధారణంగా చాలామంది ప్రాబ్లమ్స్ అంటే భయపడతారు. అసలు ప్రాబ్లమ్స్ అనేవి భయం లేకుండా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే దాని మీద నుంచి పూర్తి స్థాయి నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగానో మనకు ఎంటర్టైన్మెంట్ కమ్ థియరిటికల్ నాలెడ్జ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేదానికే భయపడద్దు. అందుకోసమే పిల్లలకి రేపు మీరు సింగరేణి కానీ ఆర్ఆర్బి కానీ రేపు వీలైనంత త్వరలో రాబోయేటువంటి ఎన్పిడిసిఎల్ జేఎల్ఎం నోటిఫికేషన్ కావచ్చు, దీనికి పగడ్బందీగా మనం ప్రిపేర్ అవ్వాలంటే ప్రాబ్లమ్స్ని మనం థియరిటికల్ ఆస్పెక్ట్లో ప్రతి దాన్ని కూడా మనం చదివేటువంటి కోణంలో చదివితేనే 100% స్కోర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. రైట్, మరొక సమ్ చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, మోటార్ గురించి చూసాం. ఇప్పుడు మరొక సమ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, 4 పోలులు అన్నాడు. 4 పోలులు ఉన్న జనరేటర్ యొక్క సరాసరి పౌనపున్యం, నెంబర్ ఆఫ్ పోల్స్ యొక్క సంఖ్య 4. ఇప్పుడు ఏమన్నాడు, ఇంతకుముందు మోటార్, ఇప్పుడు ప్రజెంట్ జనరేటర్. ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ఎన్ని హెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీ అండి, 50 హెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీ. అయినా రోటర్ యొక్క కరెంటు పౌనపున్యం అంటే రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 5 హెర్ట్జ్ అండి. రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ 5 హెర్ట్జ్ అయినా రోటర్ యొక్క ఆర్పిఎం ఎంత అన్నాడు. అంటే ఎన్ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. బాగా వినండి. ఇక్కడ ఒకసారి చూస్తే 2 రకాల ఆస్పెక్ట్స్ మనం బాగా ఆలోచించాలి. మోటార్ విషయానికి వచ్చేవరకు ఈ భాగాన్ని మనము స్టేటర్ అని పిలుస్తాం. ఈ స్టేటర్లో కలిగే వేగాన్ని సింక్రోనస్ వేగం అంటాం, రోటర్లో కలిగే వేగాన్ని రోటర్ వేగం అంటాం. ఇది మోటార్ యొక్క ప్రస్తావన. అంటే సింక్రోనస్ వేగము ఎక్కువగా ఉండి రోటర్ వేగము తక్కువగా ఉంటే అది మోటార్. ఇంకొక విషయం చూద్దాం. ఈ స్టేటర్ విషయం లోపల మనం చూస్తే స్టేటర్లో కలిగే సింక్రోనస్ వేగము రోటర్ వేగాన్ని మనం పరిశీలించినప్పుడు రోటర్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉండి సింక్రోనస్ స్పీడ్ తక్కువగా ఉంటే అది జనరేటర్. అది జనరేటర్గా ప్రవర్తిస్తుంది, జనరేటర్ అంటాం. అంటే ఇప్పుడు వచ్చే విలువ మనకు సింక్రోనస్ వేగం కన్నా ఎక్కువ విలువలు ఉండాలి, సింక్రోనస్ వేగం కన్నా ఎక్కువ విలువ ఉండాలి. ఇప్పుడు మనం సింక్రోనస్ వేగాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సింక్రోనస్ వేగం ఏంటి, ns = 120 × f/p. ఇప్పుడు ఎంత, 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత అండి 50 బై నెంబర్ ఆఫ్ పోల్స్ ఇట్ ఈస్ 4 అంటే ఎంత అండి ఇక్కడ 30, 30 50 అంటే ఎంత అండి 1500 ఆర్పిఎం అనేది వస్తుంది. 1500 ఆర్పిఎం వచ్చింది. ఇప్పుడు మనం బాగానే చూసాం సింక్రోనస్ స్పీడ్ 1500 ఆర్పిఎం. అంటే ఇప్పుడు రోటర్ స్పీడ్ 1500 కన్నా ఎక్కువ ఉండాలి. అటువంటి సందర్భం ఉంటేనే మనం దాని గురించి చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు స్లిప్ కనుక్కోవాలి. స్లిప్ ఈక్వల్స్ ఏంటిది, రోటర్ ఫ్రీక్వెన్సీ బై స్టేటర్ ఫ్రీక్వెన్సీ. రోటర్ ఫ్రీక్వెన్సీ 5 బై స్టేటర్ ఫ్రీక్వెన్సీ 50 అంటే ఎంత వచ్చిందండి, ఇక్కడ 1/10 అనేది మనకు రావడం జరుగుతుంది. స్లిప్ ఎంత వచ్చింది, 1/10 అనేటువంటి వాల్యూ మనకు రావడం జరుగుతుంది. 1/10 అంటే ఎంత, 10%. అంటే 10లో 1 10%, 100లో 10 అంటే 10%గా తీసుకుంటాం. ఇప్పుడు డైరెక్ట్ సూత్రం ఏంటి రోటర్ కనుక్కోవడానికి, రోటర్ ఎన్ఆర్ = ns × 1 + s. ఇంతకుముందు మోటార్ కాబట్టి 1 - s అని రాసాం. ఇప్పుడు ఇది జనరేటర్ కాబట్టి ప్లస్గా మనం చూస్తాం. ఇప్పుడు ఎన్ఆర్ = ns ఎంత అండి, ns అనేది 1500 ఇంటూ 1 + 10% కదా, 10% ఎంత 10/100 వేసుకోండి, మన ఇష్టం 10/100 వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 1500 +
1500 ఇంటూ 10/100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోతాయి. 15 పదుల 150. అప్పుడు ఎన్ఆర్ వాల్యూ ఎంత అండి? 1500 ప్లస్ 150. రోటర్ స్పీడ్ అనేది 1650 ఆర్పిఎంతో ఉంటుంది. అంటే సింక్రోనస్ వేగము 1500 ఉంటే రోటర్ స్పీడు 1650 ఉంది. అంటే ఇది ప్రిన్సిపల్ కూడా మనకి ఇది అప్లికేబుల్. అంటే క్రాస్ చెక్ చేసుకోవాలి, ఆప్షన్ వచ్చడమే కాదు. ఇటువంటివి నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ లోపల ఎదురు చూస్తున్నాయి. ప్రతిదీ కూడా హై క్వాలిటీలో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్వాలిటీతోనే ఆ వీడియోస్ ఉంటాయి. అందులో డెమో వీడియోస్ ఉంటాయి. నచ్చితేనే పర్చేజ్ చేయండి. పూర్తి స్థాయి లోపల మనకు ఉద్యోగము అనేది రావాలనుకున్నప్పుడు మనం ముందుగానే మేల్కోవడం మంచిది. మీరే కాదు, ఆర్టిజన్ మిత్రులు ఎన్పిడిసిఎల్ పరిధి లోపల ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు జేఎల్ఎంకి సమానమైన శాలరీ వస్తున్నప్పటికీ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తింపు పొందాలంటే వాళ్ళకంటూ ఒక రకమైనటువంటి భద్రత ఉండాలన్న ఉద్దేశంతో ఆర్టిజన్ మిత్రులు చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. అంటే ఆర్టిజన్ మిత్రులు కూడా రేపు రాబోయేటువంటి జేఎల్ఎం నోటిఫికేషన్కి పూర్తి స్థాయి తగ్గాఫర్గా కాంపిటీషన్లోకి రాబోతున్నారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళకు 20 మార్క్స్ ఉంటాయి 10 సంవత్సరాల సీనియారిటీ కనుక ఉండేది ఉంటే. కాబట్టి చదవండి, చదువుతూ ఉండండి. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.